ఇక మీదట ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ బరువును మోయాల్సిన అవసరం లేదా? వాటికి కూడా రోబోస్ వచ్చేస్తున్నాయా? ఈ న్యూస్ వింటుంటే నిజమే అనిపిస్తోంది. చైనాలో అలాంటి రోబోని తయారు చేసేశారు. నెక్స్ట్ ఇయర్ ఆ రోబో బేబీని కూడా డెలివరీ కాబోతోంది. ఇప్పటికే సీమంతానికి కూడా రెడీ అయిపోతోందంట. ఏంటిదంతా అనుకుంటున్నారా? ఇదంతా నిజమేనండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం డాక్టర్ పూజారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఆవిడ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా. ఒకసారి మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఏంటి ఇప్పటికే సరోగసి అని అవన్నీ ఇవన్నీ ఇష్యూస్ అవుతున్నాయి. మేబీ సరోగసిని రీప్లేస్ చేసేందుకే ఇలాంటి డెసిషనా ఏంటి? అసలు రోబో మదర్ ఏంటి? రోబో ఊంబులో ఆర్టిఫిషియల్ గా ఎలా బేబీ ఎదుగుతారు? అంటే కొన్ని నెలలు తక్కువ పుడతారు కదా బేబీస్, అలాంటప్పుడు ఇంక్యుబేటర్ లో పెడతారు. ఆ టైపులో ఏమన్నా ఈ ఊంబు ఉంటుందా? అసలు రియల్ మదర్ ఊంబులో పెరిగినట్లుగా ఆ బేబీ ఎలా రాబోతుంది బయటికి? అది అసలు సాధ్యమా? ఇది చాలా హాట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్ అండి. ఇప్పుడు మీరు విన్నది నిజమే. చైనాలో రోబో డెవలప్ చేశారు, హ్యూమనాయిడ్ రోబో. దాంట్లో ఏంటంటే తల్లి గర్భంలో పెరగకుండా బేబీ ఆ రోబోలో పెరుగుతుంది అనమాట. సో మనం ఇప్పుడు అది సరగసికి రీప్లేస్మెంట్ లాంటిది. ఇప్పుడు సరగసిలో మనం ఏం చేస్తాము, ఎగ్స్ తీసుకొని మదర్ నుంచి, ఫాదర్ నుంచి స్పర్మ్స్ తీసుకొని బయట ఎంబ్రియో తయారు చేస్తాం. మనం బయట తయారు చేసిన పిండంని వేరే వాళ్ళ గర్భంలోకి పంపిస్తాం. కరెక్ట్. సో దీంట్లో ఏంటంటే మనం పిండం బయట తయారు చేసిన తర్వాత ఆ ఎంబ్రియోని రోబోలో పెడుతున్నాం. ఆ రోబోకి ఏంటంటే చాలా కనెక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే లోపల ఫ్లూయిడ్ అది సర్క్యులేట్ అవ్వడానికి, బేబీకి కావాల్సినవన్నీ బేబీకి ఎక్కడానికి, బేబీ నుంచి వచ్చే వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని బయటికి రావడానికి మనకి రకరకాల కనెక్షన్స్, ట్యూబింగ్స్ ఉంటాయన్నమాట. తల్లి గర్భంలో ఏదైతే ఎన్వైరన్మెంట్ ఉంటుందో అదే ఎన్వైరన్మెంట్ ని ఆ రోబో లోపల క్రియేట్ చేశారనమాట. మరి ఫుడ్ అండి, సో అదే న్యూట్రియంట్స్ కూడా వెళ్తాయండి. ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేసినప్పుడు ఏంటి, ఎగ్ ని స్పర్మ్ ని తీసుకొని ఎగ్ లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఫస్ట్ 5 days ల్యాబ్ లోనే పెరుగుతుంది. 5th day తర్వాత ఆ పిండం ని మనం తల్లి గర్భంలోకి పంపిస్తున్నాం. దీంట్లో ఏంటంటే అలాంటి మీడియాలో, అలాంటి ఫ్లూయిడ్స్ లో, అలాంటి కల్చర్డ్ ఎన్వైరన్మెంట్ లోనే కంటిన్యూ అవుతుంది అనమాట బేబీ. సో ఐవీఎఫ్ లో 5 days చేస్తున్నాం కదా, దీంట్లో కంప్లీట్ 9 months ఆర్టిఫిషియల్ గానే గ్రో అయిపోతుంది బేబీ. మరి అంటే లోపల ఒక లిక్విడ్ ఉంటుంది కదా, ఉమ్మ నీరు అంటాం మనము, మదర్ కి అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ రోబోకి ఎలా వస్తుంది మరి? అదంతా ఆర్టిఫిషియల్ గా బయట నుంచి సపోర్ట్ చేస్తారు. ఆ లిక్విడ్ ని బయటే మ్యానుఫ్యాక్చర్ చేసి దానికి సిమిలర్ గా ఉండే లిక్విడ్ ని సిమిలర్ కాంపోజిషన్ లో అదే దాంట్లో బేబీ గ్రో అవుతుంది. డెఫినెట్లీ హ్యూమన్ టచ్ ని, బ్రెయిన్ ని, ఎమోషన్ ని అయితే రీప్లేస్ చేయలేదు రోబో. కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా సరోగసి అవసరమైన వాళ్ళు, అంటే యూట్రస్ పైన మల్టిపుల్ సర్జరీస్ అయినాయనో, లేకపోతే మల్టిపుల్ మిస్క్యారేజెస్ ఉన్నాయి, లేకపోతే అసలు పుట్టుకతోనే యూట్రస్ లేకుండా పుట్టే వాళ్ళు కూడా ఉంటారు, లేకపోతే చిన్న యూట్రస్ తో ఉండేవాళ్ళు, చిన్న గర్భసంచి, లేకపోతే షేప్ వేరేలాగా ఉన్న గర్భసంచి ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళలో మనం ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా కూడా ప్రెగ్నెన్సీకి అది సక్సెస్ఫుల్ ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే యాజ్ అ లాస్ట్ అటెంప్ట్ సరగసి చేసుకోమని చెప్తాం అన్ని ఫెయిల్ అయినప్పుడు. కానీ సరగేట్ దొరకడం కష్టం అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ సరగసిది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్. అంటే ఇది అన్ని అప్రూవల్స్ వచ్చి అంతా బాగుండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మనకు అథారిటీస్ అందరూ క్లియరెన్స్ ఇస్తే ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అలాంటి వాళ్ళకి. కానీ మన దగ్గర కొత్తగా ఏదొచ్చినా దానికి మళ్ళీ మిస్యూజ్ చేసుకోవడం అనేది ఒక గోల్ ఉంటది. సో అది కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. కానీ అలా అని ఇది ఉంది కదా అని చెప్పి పిల్లల్ని ఎవరు మోస్తారు, ఎవరు కంటారు, నేను లావ్ అయిపోతాను, నాకు ఎందుకు ఈ గోల్ అంతా, నేను ఎందుకు సిజేరియన్ చేసుకోవాలి, నేను ఎందుకు నార్మల్ డెలివరీ నొప్పులు పడాలి అనుకుని దీన్ని మిస్యూజ్ చేస్తే మళ్ళీ అన్నిటితో ప్రాబ్లమ్స్ ఉన్నట్టే దీంతో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. కానీ మరి డెలివరీ అప్పుడు అదంతా అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? మరి మదర్ కంటే డెలివరీ ఎట్లా చేస్తారు? మీరు రెగ్యులర్ గా మనం చూస్తుంటాం. బట్ ఇప్పుడు మరి ఆర్టిఫిషియల్ గా బేబీ ఉన్నప్పుడు రోబోకి డెలివరీ ఎలా చేస్తారు? ఏముందండి, రోబో ఇస్ జస్ట్ అ మషిన్ కదా, ఓపెన్ చేసి బేబీని తీసుకోవడమే అంతే. ఓపెన్ చేసేసి బయటికి తీసేయడమేనా? అంతే. అదే మనిషి కాదు కదా సర్జరీ చేయడానికో లేకపోతే నార్మల్ డెలివరీ చేయడానికో. ఇట్ ఈస్ జస్ట్ అ మషిన్. ఏముంది, ఓపెన్ చేసి బేబీని తీసేసుకోవడమే అంతే. మరి తినడానికి సింపుల్ గా ఉంటది, బట్ దానికి కొంచెం ప్రాసెస్ ఉంటది, బట్ బాటమ్ లైన్ అంతే. మరి ఇప్పుడు బేబీకి ఇచ్చే ఆక్సిజన్ గానీ లేకపోతే తను బ్రీతింగ్ అవన్నీ ఎలా? అన్ని సెట్ అయి ఉంటాయండి దాంట్లో. తల్లి గర్భంలో ఎట్లా అయితే ఉంటదో ఇప్పుడు మనం తీసుకునే గాలి బేబీకి వెళ్తది కదా. అవును, నార్మల్. మనం తీసుకునే ఫుడ్, వాటర్ అన్ని బేబీకి వెళ్తాయి. బేబీలో ఏవైతే వేస్ట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయో
ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని మళ్ళీ బేబీ చుట్టూ ఉన్న వాటర్ లోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ తల్లి రక్తంలోకి వచ్చి తల్లి కిడ్నీలు ఫిల్టర్ చేసి తల్లే ప్రాసెస్ చేస్తుంది. అవును. సో ఇన్పుట్ అయినా తల్లి ద్వారానే, అవుట్పుట్ అయినా తల్లి ద్వారానే. ఎస్. సో సేమ్ తల్లి ఏమేమైతే చేస్తుందో అవన్నీ ఆ రోబో చేస్తుంది. రోబోలు అన్ని అలా ప్రోగ్రామ్ అయి ఉంటాయి. ఓకే ఓకే. సో బేబీకి ఏమేమి అవసరం అన్ని రోబో ప్రొవైడ్ చేస్తుంది. బేబీ నుంచి వచ్చే వేస్ట్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా రోబోనే తీసుకుంటది. మరి వెయిట్ అండి, బేబీ వెయిట్ కూడా సేమ్ బయట మదర్ వూమ్ లో ఎలా అయితే ఆ వెయిట్ గ్రో అవుతుందో సేమ్ అలా అవుతుందా? సేమ్ అలాగే ఉంటదండి. ఓకే. ఇంకా అన్ని కూడా అంటే మొత్తం బాడీ ఏవైతే పార్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా అదే టైప్ లో ఎదుగుదల ఉంటుందా, గ్రోత్ అలాగే ఉంటుందా? ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి సేమ్ అని చెప్తున్నారు. ఇంకా అది మార్కెట్ లోకి వచ్చి మనకు కొన్ని బేబీస్ పుడితేనే తెలుస్తుంది దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది. ఇట్ ఇస్ వెరీ న్యూ, ఇప్పుడు ఇక్కడ వస్తోంది. అవును. సో ఇప్పటికైతే వాళ్ళు అంతా నార్మల్ గానే ఉంటుందని చెప్తున్నారు. ఓకే. మనం యాక్చువల్ గా బేబీస్ పుట్టించడం స్టార్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే. ఫర్ నౌ అయితే అంతా సేమ్ అని చెప్తున్నారు. ఇంకో డౌట్ కూడా ఉంది డాక్టర్ గారు నాకు. ఇప్పుడు మదర్కి అయితే ఊమ్ ఇలా స్ప్రెడ్ అయ్యి కొంచెం పెద్దది అవుతూ ఉంటుంది బేబీ ఎదిగే కొద్దీ, గ్రో అయిన కొద్దీ. మరి రోబోకి ఎలా అవుతుంది? రోబో ఏంటంటే మషిన్ కదండి. సో దాంట్లో ఎక్స్పాన్షన్ కెపాసిటీ అవన్నీ క్యాలిబ్రేట్ చేసే ఉంటారు. ఓకే. అంటే స్పేస్ సరిపోవాలి కదా బేబీకి. అవుతుంది, అది కూడా అడ్జస్ట్ చేసుకుంటది. ఈ లోపల ఎన్వైరన్మెంట్, టెంపరేచర్ కంట్రోల్స్, న్యూట్రియంట్ కంట్రోల్, ఆక్సిజన్ కంట్రోల్, కార్బన్ డైఆక్సైడ్ కంట్రోల్, వాటర్ లెవెల్ కంట్రోల్, బేబీ బ్రీతింగ్ మూవ్మెంట్స్, ఇంకా నార్మల్ మూవ్మెంట్స్ ని మానిటర్ చేసే టెక్నాలజీ అన్ని ఉంటాయి దాంట్లో. ఓకే. మన బ్రెయిన్ ఏమైతే చేసుకుంటుందో అవన్నీ బయట నుంచి సైంటిస్టులు చేస్తారు.